జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎలా బావా, ఇంత బాధని ఎలా భరించు? వైదేహి, ఒకసారి ఇలా చూడు. నా మొహంలో బాధ ఏ కోణంలో అయినా కనిపిస్తుందా? లేదు కదా? ఎందుకో తెలుసా? నా ప్రాణాన్ని కాపాడుకున్నానని. నా ప్రేమని గెలిపించుకున్నానని. నా మొహంలో సంతోషం చూడు. ఇంత సంతోషం ఎప్పుడు లేదేమో బహుశా. నేను మొట్టమొదటిసారిగా నిన్ను చూసినప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. నీ మెళ్ళో తాళి కట్టానని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ సియా మెడలో తాళి కట్టానని ఎంత నరకం అనుభవించానో అది నాకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత తెలిసింది, నేను తాళి కట్టింది నేను ప్రేమించిన అమ్మాయి మెళ్ళోనేనని. కానీ నేను తాళి కట్టింది నా వైదేహి మెళ్ళో అని తెలిసాక ఈ భూమి మీద నాకన్నా సంతోషంగా ఇంకెవ్వరూ లేరనుకున్నాను. అంత సంతోషం పడే సమయంలో నువ్వు దూరమయ్యావు. నాకు ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలనిపించలేదు. నేను వెళ్ళిపోయే సమయానికి మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చావు. మరి నా కళ్ళ ముందు ఇంత సంతోషం ఉన్నప్పుడు ఈ బాధ అసలు బాధేనా? కానీ ఒక్కటే భయం వైదేహి. ఏంటి బావా, ఏమైంది? నేలమాలిగలు దొరికాయన్న సంతోషంలో కుటుంబం మొత్తం ఉంది. కానీ నగలు మిస్ అయ్యాయి అని మనకి మాత్రమే తెలుసు. ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా? నువ్వు భయపడకు వైదేహి. ఆ నేలమాలిగల్లో నగలు ఎక్కడున్నా పట్టుకుంటాను. మన కుటుంబానికి శాప విమోచనం చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. నువ్వు రేపటి నుండి రాజావారి ఇంటి కోడలివి. రాజావారి ఇంటి కోడలంటే ఎలా ఉండాలి? అజమాయిషి చెలాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా అమ్మకి షుగర్ ఎక్కువ వేయకూడదు. ఆ టైంలో మా అమ్మ ఏదైనా స్వీట్ తినదనుకో, నువ్వు వెళ్ళి ప్లేట్ లాక్కొని అత్తయ్య గారు ఇది మీరు తినకూడదని ఆర్డర్ వేయాలి. అలాగే మా నానమ్మ. అని నువ్వే చూసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా ఉంది. పొద్దు పొద్దున వెళ్ళే ఏంటమ్మమ్మ నువ్వనేది? నాకు ఇంటి బాధ్యతలు అప్పగించడం ఏంటి? మావయ్య మీరంతా ఉండగా నేను ఈ బాధ్యత తీసుకోవడం ఏంటి? వద్దు మావయ్య.
వద్దనడం నీ సంస్కారం అమ్మా. కాని నువ్వే ఈ ఇంటిని బాగా చూసుకోగలవని నమ్ముతూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఆగండి మావయ్య గారు. ఊర్మిళ, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే, పొద్దున్నే లేచి ఏదో నిర్ణయం తీసుకున్నామంటే అది అందరికీ మంచి చేసే నిర్ణయం అనుకున్నాం మావయ్య. కాని ఒకరి మీద పక్షపాతం చూపించే నిర్ణయం అని అనుకోలేదు. ఊర్మిళ, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. అయ్యో బామ్మగారు, తెలుసు కాబట్టే ఇన్నాళ్ళు గౌరవమిచ్చి నోరు మూసుకునున్నాను. కాని ఇప్పుడు కూడా నోరు తెరవకపోతే జీవితాంతం నోరు మూసుకుని పడుండాల్సొస్తుంది. అసలు నీ అభ్యంతరం ఏంటి ఊర్మిళ? అభ్యంతరమేంటని అడుగుతున్నారేంటత్తయ్యా? ఇంటి బాధ్యతలు పెద్దవారిగా మావయ్య గారు లేదా మీరు చూసుకోవాలి. అంతేగాని ఏం అర్హతుందని వైదేహికి అప్పగిస్తున్నారు? ఈ ఇంటి బాధ్యతలంటే వండి అందరికీ వడ్డించడం కాదు కదా, ఒక సంస్థానం బాధ్యతలు తీసుకోవడం, వంశపారంపర్యంగా వస్తున్న గౌరవ మర్యాదలను కాపాడుకోవడం. అక్షరం ముక్కు కూడా రాని వైదేహి ఇవన్నీ చేయగలదని మీరందరూ ఎలా అనుకుంటున్నారు? చెప్పండి. అయినా ఇప్పుడు అంత అవసరమేం వచ్చింది? ఒకవేళ ఈ బాధ్యతలు చూసుకోవడం మీకు కష్టమైతే ఈ ఇంటి పెద్ద కోడలిగా నేనున్నాను. నన్ను కాదని వైదేహికి అప్పగించడమేంటో నాకస్సలు అర్థం కావడం లేదు. నిన్న గుళ్ళో జరిగింది చూశాక కూడా నువ్వు ఈ ప్రశ్న ఎలా అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఒక కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే ఎవరు ఆదుకుంటారో వాళ్లే ఆ కుటుంబ బాధ్యత తీసుకోవడానికి అర్హులు. మన కుటుంబాన్ని తరతరాలుగా పీడిస్తున్న సమస్యని పరిష్కరించి మనల్ని ఆదుకుంది వైదేహి. అంతకన్నా ఇంకేం అర్హత కావాలి? అయినా వైదేహి అర్హతని మేం నిర్ణయించలేదమ్మా, ఆ మహాదేవుడే నిర్ణయించాడు. ఇంట్లో ఇంతమందున్నావు, ఎవరికీ పూజలో కూర్చునే అర్హత దక్కలేదు. ఆమోదం కోసం మీరు వెతికినా మీ చేతికి చిక్కలేదు. కాని వైదేహిని వెతుక్కుంటూ వెళ్ళింది. దేవాంశ్తో కలిసి నేలమాలిగ తలుపులు తెరవగలిగింది. ఈ కుటుంబానికి తగిలిన శాప విమోచనం అయ్యేలా చేసింది. అది వైదేహి అర్హత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.